హాయ్ ఫ్రెండ్స్, మనం రాఖీ పౌర్ణమి ఎందుకు జరుపుకుంటాం ఒకసారి ఈ పాప చెబుతుంది వినండి. ఆ పాప చెప్పేది కాకుండా మీకు ఏదైనా స్టోరీ తెలిస్తే చెప్పండి, అంతేకాదు ఆ పాప గురించి మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేయకండి. ఓకే, వీడియో చూడండి. హాయ్ చెల్లెమ్మ, రాఖీ ఫెస్టివల్ గురించి నీకు తెలుసా? అవును, తెలుసు అన్న. అయితే రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారంటే, ఒకనాడు కృష్ణుడు తన ఒక వరం ఇచ్చిందనమాట ఒక ఆమెకి. అంటే 100 మిస్టేక్స్ చేస్తే ఆయననే తన చేతితోటి చంపేస్తా అని ఒక వరం ఇచ్చిందనమాట. ఎప్పుడైతే అతడు వచ్చి కృష్ణుడి ముంగట 100 మిస్టేక్స్ కంప్లీట్ చేస్తాడో అప్పుడు కృష్ణుడి దగ్గర ఉన్న చక్రం తీసుకొని ఆయన మీదకి వదులుతాడు. అప్పుడు కృష్ణుడి ఏళ్ళు కట్ అవుతుంది. అప్పుడు సత్యభామ అని ఒక ఆమె ఉంటది. అయితే ఆమె చీర కొంగు ఎంపి కృష్ణుడికి కట్టడం వల్ల అప్పటి నుంచి ఒక బాండ్ క్రియేట్ అవుతుంది అక్కడ. అప్పుడు మళ్ళీ సత్యభామ ఎప్పుడైతే కష్టాలు ఉంటుందో రాముడు కూడా సత్యభామకి హెల్ప్ చేస్తాడు. తన చీర కొంగు తీసి మొత్తం చుట్టేస్తాడు అనమాట ఆమెని. అప్పుడు అందరు రాజుల ముంగట తన పరుగు పోకుండా కాపాడతాడు. అప్పుడు దీని వల్ల అది ఇద్దరి మధ్యలో ఒక బాండ్ క్రియేట్ అయింది. అప్పటి నుంచి కథ ఇట్లానే కొనసాగుతూ అన్నా చెల్లెల మధ్య కూడా కొనసాగుతుంది. అంటే ఇప్పుడు చెల్లె కష్టాలు ఉన్నప్పుడు అన్న హెల్ప్ చేయాలి, అన్న కష్టాలు ఉన్నప్పుడు చెల్లె కూడా హెల్ప్ చేయాలి. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రక్షాబంధన్ ఎప్పుడు స్నేహితుల మధ్య కూడా ఉంటది, అట్లానే పేరెంట్స్, సిస్టర్స్, మొత్తం ఫ్యామిలీ మధ్యలో కూడా ఉంటది. థ్యాంక్ యూ. అయితే మహాభారతంలో శిశుపాలుని కృష్ణుడు 100 తప్పులు చేసిన తర్వాత చంపేటప్పుడు సుదర్శన చక్రం అతని వేలికి కొంచెం తాకి రక్తం గారుతుంది అని చెప్పి ద్రౌపది తన పట్టుచీర చింపేసి కొంత భాగం చింపి కృష్ణుడి వేలికి కడుతుంది, చేయికి కడుతుంది. ఆ తర్వాత ద్రౌపది ఆపదలో ఉన్నప్పుడు అన్నలా వచ్చి ద్రౌపదికి అనేక చీరలు ఇచ్చి తనను కాపాడుతాడు కదా. సో ఈ అంటే కృష్ణుడికి ఇబ్బందిలో ఉన్నప్పుడు తన చెల్లి కడుతుంది. సో ద్రౌపది కష్టాల్లో ఉన్నప్పుడు అన్నలాగా శ్రీకృష్ణుడు కాపాడతాడు కదా. ఈ బంధాన్ని మనం ఆదర్శంగా తీసుకొని రాఖీ పౌర్ణమి జరుపుకుంటామని, చెల్లెలు అన్నయ్యలకు రాఖీ కడితే అన్నయ్యలు చెల్లెలను ఎప్పుడు కలిసి ఉండి కాపాడుతూ ఉండాలని, రక్షిస్తూ ఉండాలని అర్థం వచ్చేలా రాఖీ పండుగ జరుగుతుందని ఆ పాప చెప్పింది. సో మీకు ఇంకేదైనా స్టోరీ తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.